అమెరికా ఎంపవర్ అండ్ ఎక్సెల్ సంస్థకు చెందిన యాక్సిలరేట్ రీడింగ్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కొండెపిలోని దామచర్ల సకుబాయమ్మ గురుకుల బాలికల పాఠశాలలో జెమినీ న్యూస్ చేపట్టింది. ప్రాజెక్టులో భాగంగా 700 పుస్తకాలను కొండెపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి చేతుల మీదుగా సంస్థ వ్యవస్థాపకురాలు అయేషా చారుగుల రజనీప్రియలు పాఠశాల ప్రిన్సిపాల్ కు అందించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులు పుస్తక పఠనం వృద్ధి చేయాలన్న ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం అందరి మన్ననలు అందుకుంటోంది. పుస్తక పఠనం ద్వారా విద్యార్థుల్లో నిపుణత మరింత వృద్ధి చెందుతుందని ప్రకాశం జిల్లా కొండేపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కొండేపిలోని దామచర్ల సక్కుబాయమ్మ బాలికోన్నత సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎన్ఆర్ఐ సంస్థ ఎంపవర్ అండ్ ఎక్సెల్ జెమినీ న్యూస్ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ లైన్ సంస్థ వ్యవస్థాపకులు సీఈఓ ఆయేషా చారుగుల్లా, సీఓఓ రజనప్రియ ఐలవరపులు తమతో తీసుకువచ్చిన సుమారు 700 పుస్తకాలను ఎమ్మెల్యే స్వామి స్కూల్ ప్రిన్సిపాల్ ఈసీ కోటేశ్వరరావుకు అందించి ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. ఎన్ఆర్ఐ సంస్థ ఎంపవర్ అండ్ ఎక్సెల్ జెమినీ న్యూస్ లు తమ యాక్సిలరేటర్ రీడింగ్ ప్రాజెక్టుకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కొండేపి గురుకుల పాఠశాలను ఎంపిక చేయడం హర్షణీయమన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అనేక అవకాశాలను కల్పిస్తోందని, వాటికి ఎన్ఆర్ఐలు అందించే సాయం మరింతగా విద్యార్థుల అభివృద్ధికి తోడ్పాటవుతుందని ఆయన అన్నారు. ఇంగ్లీష్ రాక పూర్వం తాను పడ్డ కష్టాలను ఆయన విద్యార్థులకు వివరించారు. ఎన్ఆర్ఐలు అందించిన పుస్తకాలను విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన అన్నారు. విద్యార్థుల కోసం 300 డెస్కులను అందిస్తానని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఇంగ్లీష్ ని ఫ్లూయెన్సీగా మాట్లాడే ఉద్దేశంతో ఇంగ్లీష్ రీడింగ్ దాని మీద ప్రొనౌన్సియేషన్ మీద శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో ఎంపవర్ అండ్ ఎక్సెల్ ప్రాజెక్ట్ ని వాలంటీర్ ఆర్గనైజేషన్లు చేపట్టడం ముఖ్యంగా మా కొండేపులోని దామచర్ల సక్కుబాయమ్మ గురుకుల పాఠశాలలో ఈ పేద విద్యార్థులకి తీసుకుని చాలా అభినందించదగ్గ విషయం. విద్యార్థుల్లో కూడాను మంచి ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. ఉపాధ్యాయులు కూడాను ఈ ప్రాజెక్ట్ చేపట్టడం ద్వారా వాళ్ళ విద్యార్థుల్ని మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ కావాలని, ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకు వారి భవిష్యత్తులో చక్కగా ఉండాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం సహకరిస్తున్న సంస్థ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యార్థుల్లో పుస్తక పఠన నైపుణ్యం వృద్ధి చేయాలన్న లక్ష్యంతో జెమినీ న్యూస్ అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ సంస్థ ఎంపవర్ అండ్ ఎక్సెల్ తో కలిసి యాక్సిలరేట్ రీడింగ్ ప్రాజెక్టును ప్రకాశం జిల్లాలో చేపట్టింది. గతంలో కనిగిరి మోడల్ స్కూల్లో విజయవంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తాజాగా జిల్లాలోని కొండేపులోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికోన్నత పాఠశాలలో చేపట్టింది. తమ సంస్థ పుస్తకాలను అందించి వదిలేదని, ప్రతిసారి విద్యార్థులతో అమెరికా నుంచే మానిటరింగ్ చేస్తూ వారితో అక్కడ సంస్థ వాలంటీర్స్ తో పుస్తక పఠనంపై ఆసక్తి కలిగేలా యత్నిస్తామని ఆ సంస్థ వ్యవస్థాపకులు అన్నారు. భారతదేశాన్ని సందర్శించే తమ సభ్యులెవరైనా కూడా స్కూల్స్ ని విజిట్ చేస్తూ ఉంటారని తెలిపారు. తాము చేపట్టిన అన్నపూర్ణ, షైనింగ్ స్మైల్, ఆశ్రిత ప్రాజెక్టుతో పాటు ముందుగా చేపట్టిన యాక్సిలరేట్ రీడింగ్ ప్రాజెక్టు కూడా సక్సెస్ గా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. వీరితో పాటు అమెరికా నుంచి వచ్చిన సంస్థ సభ్యులు రాజేశ్వరి జల్దు, యువ వాలంటీర్లు నిషా, దివ్య, కీర్తన, నిహార్, అనీష్, శ్రేయ, అనీషాలు విద్యార్థులకు తమ దేశంలో పుస్తక పఠనం గురించి గురుకుల పాఠశాల విద్యార్థులకు వివరించారు. విద్యార్థులంతా వారితో చేరి అనేక విషయాలు సంస్థ వాలంటీర్లతో పంచుకున్నారు. ఎంపవర్ అండ్ ఎక్సెల్ అన్నది ఎస్టాబ్లిష్డ్ ఇన్ యుఎస్ అండి. మా మిషన్ ఏంటంటే చిల్డ్రన్ అండ్ యూత్ తోటి కమ్యూనిటీ వర్క్స్ చేయించి వాళ్ళని భావి భారత పౌరుల్లాగా ఇక్కడ ఎలా అనుకుంటారో అలాగా అక్కడ కూడా మేము వీళ్ళని ఇన్వాల్వ్ చేసి ఒక మంచి సిటిజన్స్ తయారు చేయాలన్న కాన్సెప్ట్ తోటి మొదలెట్టాము. అక్కడ మా పిల్లలు వాలంటీర్స్ ఎలిమెంటరీ స్కూల్స్ నుంచి హై స్కూల్ అండ్ ఓల్డర్ పీపుల్ కూడా ఉంటారండి. మేమందరము వెళ్ళి ఎవ్రీ వీకెండ్ కమ్యూనిటీకి ఏం అవసరమో చూసి, లైక్ కమ్యూనిటీ గార్డెనింగ్ అని చెప్పి ఆ రిటైర్మెంట్ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి పిల్లలు వాళ్ళతో కూర్చొని ఫోన్ ఎలా యూజ్ చేయాలి, జస్ట్ బుక్ చదవటము, న్యూస్ చెప్పడము, అలా టైం స్పెండ్ చేయటము, ఎందుకంటే వాళ్ళు లోన్లీ ఫీల్ అవుతారని. పబ్లిక్ లైబ్రరీస్కి వెళ్ళి పిల్లలు టీచ్ చేయటము, బయట ఎక్కువ ట్యూషన్స్ చెప్పించుకోలేని స్తోమత లేని వాళ్ళకి మా పిల్లలు వెళ్ళి చెప్పటము. అలాగే ఈ అనాథ శరణాలయంలోకి వెళ్ళి పిల్లలు ఫండ్స్ రేజ్ చేసి వాళ్ళకి భోజనాలు వంట చేసి వీళ్ళే స్వయంగా వడ్డించడం, ఇలాంటి డిఫరెంట్ కార్యక్రమాలు చేస్తామండి. ఇక్కడ డొనేట్ చేయడంతో కాకుండా లైబ్రరీ రిసోర్స్ చేయడమే కాకుండా ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వాలంటీర్స్ ద్వారా కూడా మేము వర్క్ షాప్స్ చేస్తున్నాము. ఈ ఇయర్ నుంచి మేము ఆ సమ్మర్ వర్క్ షాప్స్ మొదలెట్టాము. ఇప్పటిదాకా మేము ఆన్లైన్లో ఇన్స్ట్రక్షన్స్ ద్వారా కానీ, వర్క్ బుక్స్ అంటే కాంప్రహెన్షన్ వర్క్ షీట్స్ ద్వారా కానీ వీళ్ళకి మేము తోడ్పాటు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి ట్రైనింగ్ ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. అండ్ ఇది సూన్ ఇక్కడ వీళ్ళకున్న ఇంటర్నెట్ ఫెసిలిటీస్ని బట్టి
డిజిటల్ మాధ్యమం ద్వారా కూడా వీళ్ళకి కంటిన్యూస్ సెషన్స్ చేయడం జరుగుతుంది. అండ్ వీ హోప్ దిస్ వుడ్ హెల్ప్ ఆల్ ద కిడ్స్ హు ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రాజెక్ట్. వేరువేరు ప్రాంతంలోని విద్యార్థులను ఒక చోట చేర్చడం ద్వారా వేష భాషలతో పాటు క్రమశిక్షణ అలవడే అవకాశం ఉన్న నేపథ్యంలో జెమినీ న్యూస్ ఇలాంటి కార్యక్రమాలను చేపడుతోంది.